ప్రభుత్వంలో మహిళలకు ఎటువంటి రక్షణ చెప్పమ్మా? వైసీపీ ప్రభుత్వంలో మహిళలకి ఏం రక్షణ ఉందండి? మహిళలకి రక్షణ అనేది చాలా చాలా దారుణం ఉందండి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎంతమంది మహిళలు హత్య గురికి అయ్యారో, ఎంతమంది చనిపోయారో కూడా తెలియదండి. ఆ వైసీపీ ప్రభుత్వం ఇలా వచ్చిన వెంటనే అతను ప్రభుత్వంలోకి ఇలా అడుగు పెట్టిన మరుక్షణమే అక్కడ ఆ అమ్మాయిని కాల్చేసి చంపేశారు. అది జరిగిన తర్వాత చిన్నపిల్లని, ఒక అమ్మాయిని 13 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లని కూడా చాలా దారుణంగా చంపారు. వైసీపీ ప్రభుత్వం ఏం రక్షణ ఉందండి? మా మహిళలే సరైన రక్షణ లేని మహిళలు ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇచ్చారు కేటగిరీ. ఈ వైసీపీ ప్రభుత్వం చేసే ప్రతి తప్పులు కూడా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతే బాగుంటుందని ఒక ఆలోచనతో అందరూ కూడా ప్రజలు చూస్తున్నారండి. ఈరోజు మహిళలు అయితే ఒకప్పుడు ఒక పార్టీ వచ్చిందంటే చాలా వాల్యూ ఇచ్చారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలకి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకాలు ఎక్కువైపోయి దారుణం ఎక్కువైపోయిందని, చాలా ఘోరంగా ఉందని మహిళలు అయితే మాత్రం చాలా ఇబ్బంది పాలవుతున్నారండి. ప్రతి ఒక్కరు కూడా గంజాయి, మరి స్మగ్లింగు, అన్నీ కూడా డ్రగ్స్ అన్నీ వాడి కనీసం ఒకప్పుడు మహిళ బయటికి వెళ్ళి వస్తే ఎంతో ధైర్యంగా వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు చాలా భయపడిపోతున్నారు. చదువుకోవడానికి కూడా తల్లిదండ్రులు పనుల పాటలు మానుకొని వాళ్ళ దగ్గరుండి కాలేజీలు దింపి కాలేజీ నుంచి మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు ఇంతవరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాంటి భయమే ఉండేది కాదు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయండి. మహిళలకు ఎక్కువ పథకాలు ఇస్తున్నాడు కదమ్మా? ఏం పథకాలండి అవి? పథకం ఇస్తున్నాడు. పథకాలు ఏం పథకాలు? ఆయన నరేంద్ర మోడీ గారు చేసిన పథకాల్ని ఇతను వైసీపీ ప్రభుత్వం ఇస్తుందని పథకాలు పెడుతున్నారు. ఏం పథకాలండి? పావలా వడ్డీ అన్నారు, ఏదండి? డోక్రా వాళ్ళకి పావలా వడ్డీ అన్నారు, ఇస్తున్నారా? లేదు. అలాగే ఆ పథకాలని పెట్టి గ్యాస్ ఎంతండి ఈరోజు? 1100 అండి గ్యాస్. ఏం తింటారండి? ప్యూర్ ఫ్యామిలీ ఏం తింటారండి? పేదవాడు ఏం తింటాడు? 1100 రూపాయల గ్యాసు. కాయగూరలు ఈ సీజన్ వస్తే కాయగూరలు రేటు తగ్గిది. ఎప్పుడైనా సరే 10వ నెల దాటిందంటే 12వ నెల 11వ నెల ఇంకా అక్కడి నుంచి కాయగూరలు డౌన్ రేట్లు తగ్గివి. అలాంటిది ఏమైనా తగ్గాయండి రేట్లు? భారీ రేట్లండి. ప్రతిదీ కూడా బియ్యం 60 రూపాయలండి కేజీ. ఇంత దారుణం అండి, ఇంత అరాచకమా? వైసీపీ ప్రభుత్వం అన్నీ కూడా ప్రజల మీద వేసేసుకొని జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా చేసుకున్నారు కదండి. 4,000 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు చేసుకునే బదులు పేదవాడికి సహాయం చేయొచ్చు కదండి. పేదవాడికి సహాయం చేయొచ్చు కదా. నేనున్నాను అనేసి ప్రజల్లోకి వెళ్ళి ముద్దులు పెట్టి, అమ్మ నేనున్నాను, ఒక్క అవకాశం ఇవ్వండి అని ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలేవండి, ఏవీ లేవండి. నిజంగా చెప్తున్నానండి, ప్రజలకే శుద్ధి ఉంటే మాత్రం జనసేన పార్టీ వస్తే బాగుంటుందని ప్రతి మహిళలు కూడా ఈరోజు మేము వెళ్ళడం జరుగుతుందండి ప్రజల్లోకి. ప్రతి మహిళలు కూడా చెప్తున్నారు ఈరోజు జనసేన పార్టీ అమ్మ పవన్ కళ్యాణ్ గారు ఒక ఏ హోదా లేకుండా, ఏ పదవి లేకుండా అతను సినిమాలు చేసి కష్టపడి రైతు భరోసా కానీ తర్వాత ప్రతిదీ కూడా సహాయం చేస్తున్నారు. ఈరోజు జనసేన పార్టీ ఉన్నా ఉండకపోయినా కీల సభ్యత ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలండి. చనిపోతే అతను సొంత డబ్బులు ఇస్తున్నారు, సొంత నిధులు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసేది ప్రతిదీ మంచి పని చేసుకొస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ మాట, ఒక ముసలోళ్ళ మాటలో కానీ, అలాగే ఒక పెద్దమ్మ దగ్గరికి వెళ్ళా సరే, ఒక అక్క దగ్గరికి వెళ్ళా, ఒక అన్న దగ్గరికి వెళ్ళా, ఒక తమ్ముడి దగ్గరికి వెళ్ళా, పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరును. అమ్మ నిజంగా మేము ఎంత తప్పు చేసామో, జగన్మోహన్ రెడ్డికి ఓటేసి మేము ఎంత తప్పు చేసామో ఇప్పుడు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసినా బాగున్ను, మా పరిస్థితి ఏంటో మాకు తెలుసును. నిజంగా అతను ఓటేసి మేము చాలా ఇబ్బందులు పాల్పడుతున్నాం, కష్టాలు పాలైపోయాము. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటేయక ఆడిచ్చిన మందు బిర్యానీ ఆశపడి డబ్బు వేసి ఓటేస్తాము, ఈరోజు బాధపడుతున్నాం అని ప్రతి ఒక్కరు లోటంటే కూడా అదే మాట వస్తుందండి. ప్రజలైతే మాత్రం ఏమి ఇల్లులండి, ఏమి ఇల్లులు ఇస్తున్నాడు? ఎక్కడో కొండ ప్రాంతంలో ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి శ్రీకాకుళంలోనూ ఒక కొండ కొట్టేసి ఆ కొండ ప్రాంతంలోనూ అది ఇల్లండి.
అది స్థలాలు అంటారా? భూమిలోకి ఇలా అడిగడితే భూమి మొత్తం కాలు దిగిపోతుంది వర్షం పడితే. అంత దారుణం అండి. అది చూపించడం ఎందుకు చూపిస్తారంటే నెక్స్ట్ ప్రజలు తిరగబడుతున్నారు. ఈ తిరగబడే టైంలోనూ వీళ్ళకి ఇలాగ ఇల్లు ఇచ్చి మబ్బ పెడదాము, ఓటు వేయించుకుందాం అన్న ఒక ఆలోచనతో ఉన్నారండి. అదైతే జరగదండి. వైసీపీ ప్రభుత్వానికి అయితే ఓట్లు అనేది పడదండి. ఎందుకంటే నిజంగా అప్పుడు ఓటింగ్ చేసిన దగ్గర ప్రతిదీ కూడా దొంగతనంగా జరిగించి ఓట్లు వేయించుకున్నారండి. నిజంగా ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే ఒక మాట, ఒక్క బూత్కి ఒక్క మనిషికి 10 మందిని వేసుకున్నాము. అలాగే మా ఈ 17 బూతులకి 170 మందిని వేసుకొని రెడీగా ఉన్నాము. ఎవరు వచ్చినా సరే తరిమి కొట్టాలనే మేము ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నామండి. మా జనసేన పార్టీ తరపుని నిజంగా సిద్ధశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిల్లర రాజకీయం చేయకుండా నిజంగా మా పవన్ కళ్యాణ్ గారితో పర్ఫెక్ట్గా దమ్ముంటే ఢీ కొట్టి గెలమని చెప్పండి. నెక్స్ట్ వచ్చేది జనసేన ప్రభుత్వం వస్తుందండి, జెండా ఎగురుతుందండి. ఉత్తరాంధ్రలో మాత్రం జెండా ఎగురుతుంది. అలా ప్రతి దగ్గర కూడా ఎగురుతుందని నేను కోరుకుంటున్నానండి. అవుతుంది కూడా డెఫినెట్గా. చంద్రబాబు నాయుడు రాడండి, అతని వయసు అయిపోయింది. చంద్రబాబు నాయుడుకి చూడండి, చంద్రబాబు నాయుడు ఏంటి చెప్పుకుంటున్నాడు, ఫ్యాన్ పోవాలని పోయి సైకిల్ పోవాలని చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. అతనికి వయసు అయిపోయింది. అలాగే కళ్ళు కనిపించట్లేదు అతనికి ఇంకా పక్కన ఉండిపోవడమే చంద్రబాబు కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ తిరగదు, ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతాయి. జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇది గ్యారెంటీ. తర్వాత నెక్స్ట్ ఓటుకి 30,000 ఇస్తాను, 15,000 ఇస్తానని వాళ్ళ సొత్తులు చెప్పుకోవడం జరుగుతుందండి. ఎన్ని ఇచ్చినా, ఓటుకి 1,00,000 రూపాయలు ఇచ్చినా పక్కా జనసేనకు వెలుస్తుందని నేను బలంగా చెప్పడం జరుగుతుందండి. ఇతనేమో ఓటుకి డబ్బులు ఇస్తాడండి మహిళలకి. నా అక్కలు నా చెల్లెలని ముద్దులు పెడతాడు. ఆ ముద్దులు దొంగ ముద్దులని ప్రజలకు తెలిసిపోయింది. ఈరోజు ప్రజల దృష్టిలోనూ చాలా చెత్త ఎదవ అంటున్నారు అందరూ. చెత్త ఎదవ. ఈ ఎదవ ఎప్పుడు దిగిపోతే బాగుంటుంది. నిజంగా తండ్రి అయినా సరే కొన్ని మంచి పనులు చేశాడు. వచ్చేది 3 సంవత్సరాల నాటికి 30,000 సంవత్సరాల్లో చేశాడు. ప్రజలంతా మబ్బపెట్టి అంత ఇబ్బందుల పాలు చేసి అంత కష్టాల పాలు చేస్తున్నాడు. చాలా దారుణం అండి. ఇలాంటి ప్రభుత్వం నేను ఎక్కడా చూడలేదు. నా సిగ్గుచాటు నవ్వు వస్తుందండి. జగన్మోహన్ రెడ్డిని కానీ అలా సొత్తులు ఉన్నాయి కదా కుక్క పిల్లలు, ఆ కుక్క పిల్లలు చూసినా నవ్వు వస్తుంది చూస్తుంటే. ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం ఆల్రెడీ ఇలాగా ప్రశ్నిస్తున్నాను. నా మీద 4 కేసులు పెట్టారు. నా మీద 40 కేసులు పెట్టినా నేను భయపడినండి. కానీ వైసీపీ ప్రభుత్వంకి సిగ్గుపడ